గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మల్లు రవి పోలీసులపై ఫైర్ అయ్యారు. సీఎం వస్తున్నారంటూ మల్లు రవిని పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గొడవ జరగడంతో పోలీసులు ఆయన్ను లోపలికి అనుమతించారు. గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మల్లు రవి పోలీసులపై ఫైర్ అయ్యారు. సీఎం వస్తున్నారంటూ మల్లు రవిని పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గొడవ జరగడంతో పోలీసులు ఆయన లోపలికి అనుమతించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈరోజు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నేపథ్యంలో ముఖ్యంగా పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అదేవిధంగా సీఎంగా ఉన్నారు కాబట్టి సీఎం ఆధ్వర్యంలోనే ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సీఎం వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచే పూర్తి స్థాయిలో గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. గాంధీ భవన్లోకి వచ్చే వారిని ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే లోపలికి అలో చేసిన పరిస్థితి ఉంది. సో ఎవరు వచ్చినా కూడా వారి క్షుణ్ణంగా పరిశీలన చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ముఖ్యంగా సీఎం ఇప్పుడు మూమెంట్ ఉంది కాబట్టి సీఎం వస్తున్నారు కాబట్టి ఎవరిని కూడా అలో చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా ఉదయం నుంచి చేసిన కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేసి కేవలం మంత్రులు మాత్రమే వీఐపీలు ఎవరికైతే పర్మిషన్ ఉంటుందో వారికి మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ముఖ్యంగా మిగతా నేతలందరూ కూడా సీఎం వెళ్ళిపోయిన తర్వాత మేము అలో చేస్తాం, పడదాకా అలో చేయమంటూ కూడా పోలీసులు వాగ్వాదం చేసిన పరిస్థితి. అయితే మొత్తం బారికేడ్లు వేసి గాంధీ భవన్లోకి ఎవరిని కూడా రానివ్వకుండా సీఎం వస్తున్నారు, మూమెంట్ ఉంది కాబట్టి అని చెప్పేసి అందరినీ ఆపేసిన పరిస్థితి. అయితే అదే సమయంలో పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లు రవి గాంధీ భవన్కి వచ్చే సమావేశానికి అదే పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఆయన కూడా గాంధీ భవన్కు రావడం జరిగింది. అయితే గాంధీ భవన్కి వస్తున్న సందర్భంలో ఆయన మెయిన్ ప్రధాన గేట్ వద్దనే ఆపేశారు. అతను ఇప్పుడు సీఎం వస్తున్న మూమెంట్ ఉంది కాబట్టి లోపలికి ఎవరిని అనుమతించబోమంటూ కూడా పోలీసులు అక్కడున్న మాకున్న ఇన్స్ట్రక్షన్ మేరకు ఎవరిని అనుమతించమంటూ కూడా అక్కడే నిలిపేసిన పరిస్థితి. అయితే మల్లు రవి తాను కూడా సమావేశానికి హాజరు కావడానికి వచ్చాను, ఖచ్చితంగా నేను వెళ్లాల్సిందే అంటూ కూడా కాస్త వివాదం చోటు చేసుకున్న పరిస్థితి. అంటే సీఎం వెళ్ళిన తర్వాత పంపించాలంటే కూడా ఆయన ససేమిరా అంటూ కూడా పోలీసుల పైన కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇది పార్టీ ప్రోగ్రామ్, పార్టీకి సంబంధించిన అంశం పైన డిస్కషన్ జరుగుతుంది. పార్టీ ముఖ్యమైన నేతలు కూడా లోపలికి అనుమతించకపోవడం ఏంటంటూ కూడా కాస్త ఫైర్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే మళ్ళీ జోక్యం చేసుకొని మల్లు రవిని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. సో అయితే ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో సీఎం వస్తున్న మూమెంట్ మంత్రులు కూడా ముఖ్యమైన మంత్రులంతా కూడా వస్తున్నారు కాబట్టి క్యాబినెట్ సంబంధించిన మంత్రులు సీఎం అందరూ వస్తున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ బలగాలు మోహరించే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారిని అందరినీ కూడా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరిని ముఖ్యమైన అంటే పార్టీకి సంబంధించిన నేతలను కూడా చాలామందిని పూర్తిగా ఆపేస్తున్న పరిస్థితిని గేట్ బయటని ఎవరికి మాత్రమే అంటే కేవలం సమావేశానికి సంబంధించిన వారి పేర్లు ఉన్న వారే మాత్రమే అలో చేస్తున్న పరిస్థితి. మిగతా వారిని అందరూ కూడా అక్కడనే గేట్ బయటనే ఆపేస్తున్న పరిస్థితి. అయితే సీఎం వస్తున్న మూమెంట్లో ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉంటున్నారో వారిని కూడా అందులో లిస్టులో ఉన్న పేర్లు ఉన్నప్పటికీ కూడా సీఎం మూమెంట్ వెళ్ళిపోయిన తర్వాతనే మళ్ళీ పంపిస్తామంటూ కూడా చేసిన నేపథ్యంలో మల్లు రవి కాస్త వివాదం చోటు చేసుకుంది. ఆయన గేట్ వద్ద పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్ళీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆయన లోపలికి పంపించిన పరిస్థితి. మల్లు రవిని లోపలికి పంపించిన తర్వాత ఈ సమస్య అయితే సద్దుమనిందని చెప్పొచ్చు. ఝాన్సీ రాణి. అలాగే ప్రతాప్, ప్రస్తుతం అక్కడ గొడవ సర్దుమణిగిందని మనం అనుకోవచ్చా?
డెఫినెట్గా అంటే మల్లు రవిని లోపలికి పంపించిన తర్వాత అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఆయన లోపలికి వచ్చే ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో మూమెంట్ ఉన్నప్పుడు ఎవరిని అనుమతించమని పోలీసులు చెప్పినప్పుడు ఆయన పార్టీకి సంబంధించి అంటే విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి దాదాపు 200 మంది హాజరవుతున్నారు కాబట్టి ఆ లిస్టును వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ లిస్టులో మల్లు రవి పేరు ఉన్నప్పటికీ కూడా మేము ఇప్పుడున్న పరిస్థితులలో సీఎం మూమెంట్ ఉంది కాబట్టి పంపించమని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఉన్నతాధికారుల వద్ద కూడా దృష్టికి తీసుకెళ్లారంటే ఆయన గేట్ వద్ద అక్కడున్న పోలీస్ అధికారులు డ్యూటీలో ఉన్న వారందరూ కూడా ఆపేశారు. మాకున్న ఇన్స్ట్రక్షన్ మేరకు ఎవరిని లోపల పంపించమని మొదట్లో ఆపేసినప్పటికీ ఆయన గొడవ చేసిన నేపథ్యంలో ఈ ఇష్యూను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ డీసీపీ వాళ్ళు జోక్యం చేసుకొని ఈ అంశానికి సంబంధించి ఆయన లిస్టులో నేమ్ ఉంది కాబట్టి సీనియర్ లీడర్ కాబట్టి ఆయన లోపలికి అలో చేశారు. మల్లు రవిని లోపలికి అలో చేసిన నేపథ్యంలో ఈ గొడవ అయితే సద్గుమనిందని చెప్పొచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.